హలో నమస్తే అండి. తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ ఆంధ్రాలో ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి అని కొంతమందికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అయితే దాన్ని విశ్లేషించడానికి మన ముందు నాగ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఈ విషయం మీద తెలుసుకుందాం. నమస్తే నాగ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జనసేన అండి. అది తెలంగాణ గడ్డ మీద పుట్టిందని మనందరికీ తెలుసు. అయితే ఆంధ్ర రాజకీయాల మీద మొగ్గు చూపడానికి కారణం ఏంటి? 2012లో పార్టీ ఆయన జనసేన పార్టీ అలా అన్నగారు తప్పకుండా కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన కాడ నుంచి చాలా విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ స్థాపించడం జరిగింది. చాలామంది అలా అన్న కాంగ్రెస్లో కలిపేశారని చాలా ఎన్నో విమర్శలు అలా కులం పరంగా కానీ హీరోల పరంగా కానీ ముఖ్యంగా ఆంధ్ర నుంచి కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. పార్టీ పెట్టాలని తెలంగాణ సపోర్ట్తో ఫుల్గా తెలంగాణలో ఉన్న అభిమానుల సపోర్ట్తో జనసేన పార్టీ పెట్టారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వరంగల్ వెళ్తే తరిమి కొట్టారు. ఆ సన్నివేశం కూడా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చింది. రెండిటి పరంగా ఒక యుద్ధంలాగా ఉపయోగించుకొని పార్టీ పెట్టి పార్టీ పేరుతో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి దిగాడు ఆయన రాజకీయంలోకి. అట్లాగే ఏంటంటే ప్రతి సవాళ్ళు ఇసిన కొంతమందికి మీద కూడా సవాళ్ళు ఇసిరేలాగా ఆయన ఎదగటం, చాలా మంది ఆయనకి దగ్గర రావటం పార్టీలోకి జరిగింది. అలాగేనండి, మనకి కాపు కులస్తులు ఎక్కువగా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ముఖ్యంగా గాజువాకలో నాయుళ్ళు లేదా కాపులు అంటే చాలా పెద్ద పేరు. అయితే అటువంటి ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? కులం అప్పుడు బాగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే కులం అని అప్పుడు అంతకుముందు సినిమా పరంగా కూడా నాయుళ్ళు చౌదరీస్ పదేది కాదు. పవన్ కళ్యాణ్ బాలయ్య అభిమానులుగా అసలు పడేది కాదు. సినిమా రంగమే వేరేగా ఉండేది. అదే రంగంలో కొనసాగిన ఈ కుల రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిలో అప్పట్లో ఉంది. అదే పరంగా ఆయన ముందుకు వెళ్ళాడు, కులపరంగా వెళ్ళాడు. గాజువాక్ అంటేనే కంచికోట లాంటి పవన్ కళ్యాణ్ సినిమా కానీ చిరంజీవి గారి ఆదరణ కానీ అక్కడ ఉన్న పరంగా చాలా ఆదరణ ఉంది. రివర్స్ బాలయ్య సినిమా ఆడనిచ్చకుండా ఉన్న చరిత్రలు కూడా ఆడ ఉన్నాయి. అటువంటి చరిత్ర కలిగిన ఏరియా అది. ఆ పరంగా వైజాగ్ అంటే అక్కడ ఆనిచ్చేవాళ్ళు కాదు బాలయ్య సినిమా. ఒకసారి బాలయ్య వెళ్ళడం జరిగింది. చాలా బాలయ్య ఫ్యాన్స్ తన్నుకోవడం కానీ అక్కడ చాలా అలర్లైంది. అదే ప్లేస్ ఎన్నుకున్నాడు. కానీ అక్కడ రిజల్ట్ రాజకీయ పరంగా ఇచ్చిన హామీలు కానీ అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పరంగా కానీ ఎదుర్కోలేకపోయాడు. దాని పరంగా చూసినా కూడా టీడీపీ అక్కడ కంచెకోటలాగా తయారైంది. టీడీపీ ఆయన మీద గెలవలేక ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇక చివరికి వేరే విధంగా ఆ 4 సంవత్సరాలు గడిచిపోయింది. చాలామంది కొంతమంది అంటే ముఖ్యంగా కొంతమంది వైసీపీ నాయకుల అభిప్రాయం ఎలా ఉంటుందంటేనండి, పవన్ కళ్యాణ్ గారు సినిమా చరిష్మా మీద ఎదిగారు అని కొంతమంది అంటే, ఈ వైసీపీ నాయకులు కొంతమంది లేదు కులపరంగా కాపు కులస్తుడిగా ఉన్నాడు కాబట్టి కులపరంగానే ఎదిగాడని కొంతమంది అంటున్నారు. మీ ప్రకారం ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు కులపరంగా ఎదిగారా లేకపోతే సినిమా చరిష్మా వల్ల ఎదిగారా? అవి రెండూ లేవండి. ఆ 2 దెబ్బలు గాజువాక దెబ్బ చూసిన తర్వాత ఆయనలో కసి పెరిగింది. నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలి నేర్చుకోవాలని ఒక బాధ్యత తీసుకున్నాడు. అవును, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనాలి ఆయన్ని. 3 సార్లు గెలిచాడు. ఒకసారి స్పీకర్ గా కూడా చేశాడు. నాదల్ల మనోహర్ గారు ఆయన కులం కమ్మ. అటువంటి ఆయన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు ఆయనకి అర్థమైంది కలుపుకోవాలి, కలవాలి ఈ 2 కులాలు, ఈ అల్లరి లాగాలన్నా ఎన్ని ముగింపు పలకాలన్నా అని ఒక శ్రద్ధతో కుల రాజకీయం తగ్గించే విధంగా పవన్ కళ్యాణ్ గారి అడుగు అప్పుడే పడింది. తర్వాత పరంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, చేస్తున్న కొన్ని అసెంబ్లీ విలువ తీసేలాగా వాళ్ళ కులం వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళ కులం మీదే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి కూడా విరక్తి పుట్టి ఎలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అక్కడ రగిలేలాగా వాళ్ళ కులం వాళ్ళని కూడా ముందుకు వచ్చేలాగా చేశాడు. కూటమితో కలిశాడు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేనున్నాను అని ఒక అడుగు వేశాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన బాధ చూసాం. పవన్ కళ్యాణ్ గారి బాధ కూడా మేము చూసాం. చాలా బాధపడిపోయాడు. ఆయన వ్యాఖ్యలు అన్ని ఆయనలో నిజంగా ఒక సైనికుడు పుట్టుకొచ్చాడు అన్న ఫీలింగు మాకు అప్పుడు కలిగి మేము బాలయ్య ఫ్యాన్స్ అయినా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ పలికాం, గెలిపించుకోగలిగాం నాదన్న మనోహర్ గారిని. పవన్ కళ్యాణ్ గారికి మనం చూస్తే మీరు చూస్తుంటారు, ఒకప్పుడు చాలా ఆవేశంగా ఆయన వ్యవహారం ఉండేది. అయితే ఎన్నికల తర్వాత ఎలక్షన్ తర్వాత ఆ ఆవేశం కొంచెం తగ్గింది. విమర్శలు ఉంటున్నాయి, చాలా కొంతమంది హుందాగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే వాస్తవానికి ఆయనలో ఉన్న ఆవేశం తగ్గిందా? ఒకవేళ తగ్గితే కారణం ఏంటంటారు? కేంద్రానికి మనం అవసరం వచ్చింది. కూటమి ఏర్పడతాం కారణం కాదండి, కేంద్రానికి మన అవకాశం గట్టిగా వచ్చింది. స్పాట్ లో 2 కేంద్ర పదవులు వచ్చినాయి. అంటే బీజేపీ గెలిచిన 12 సంవత్సరాల నుంచి ఒక్క పదవి కూడా దిక్కులేదు. తెలంగాణ కన్నా లైన్ గా 2-3 సంవత్సరాల నుంచి ఆయన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండారు. కానీ ఆంధ్రాని దేకింది లేదు. ఓపెనింగ్ చెప్పాలంటే ఇటు ఏమున్నా కానీ అవసరం వచ్చిందంటే అది చాలు. అదే సంతోషంతో ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కేంద్రానికి మన అవసరం వచ్చింది, మనం ఉపయోగించుకోవాలి అని
ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మోడీ గారిని కదిలిచ్చేశారు, రాష్ట్రంలో వచ్చేటట్టు చేశారు. అమరావతికి అప్పుడు ఆయన రాయి వేసిందే మోడీ గారు. అదే పదంగా పూర్తి చెయ్యాలి అని చెప్పేసి అమరావతి మీద పెట్టుబడులు వచ్చేటట్టు చేశాడు. కేంద్రం రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అంటేనే దేశ విదేశాలు వాళ్ళనే కదిలిచ్చేలాగా ఈరోజు ముందడుగు పడుతుంది. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు 1వ తారీఖు. కాబట్టి కూటమిలాగా ఒక కదలిక అనేది కదిలిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తెచ్చుకుంటున్నారు, ఉపయోగిస్తున్నారు. దీన్ని చూసి కూడా ఇంకా ఏడుస్తూ 2 లక్షల కోట్లు అవసరమా, 4 లక్షల కోట్లు అవసరమా అని విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ మావి గన్ అంటున్నారు. ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. వచ్చే అభివృద్ధి కానీ కేంద్రం నుంచి 2 మంత్రి పదవులు వచ్చి ఆ అభివృద్ధి సాగుతుంటే ఏమనాలి, ఏం ప్రశ్నించాలి తెలియక ఇలాంటి విమర్శలు చేస్తూ జనం ముందు చిన్న చూపు అయిపోతున్నారు తప్ప చీదర పుట్టేలాగా పిచ్చా ఒక రకంగా చెప్పాలంటే అన్న ఫీలింగ్కి తెచ్చేసుకుంటున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏందనేది చూద్దాం. అలాగే శ్రీనివాస్ గారు, కొంతమంది వైసీపీ నాయకులు చేసే విమర్శ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికే, దాని తర్వాత వస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికే పనికొస్తారు తప్ప ఈయన ఆ ప్రయత్నమే చేయట్లేదనేసి వైసీపీ నాయకులు పదే విమర్శించడం నేను చూశాను, మీరు చూసుంటారు. అయితే దానికే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారా, లేకపోతే ఆయనకి ఒక అజెండా ఏమైనా ఉందా? ఆయనకు అవసరం లేదండి. మెయిన్ చుట్టూ ఉన్న ఈగలు, చుట్టూ ఉన్న ఇప్పుడు బొద్దింకలు వచ్చినట్టు చుట్టూ ఇంతకు ముందే మన పీక్కు తింటున్న సైకోల్ని చూసి ఆవేశం, వీళ్ళలో మార్పు రావాలి, భయం పుట్టాలి అని ఒక కమ్మ కులం తర్వాత అగ్రంగా ఉంది నాయుడు కులం. రెడ్డికి అంత లేదు అక్కడ. ఉన్న నాయుడు కులంలో నేను ఒక అండగా ఉంటే నా వెనక మంది వస్తారు జన సైనికుల్లాగా అనే ఒక ఉద్దేశం. ఆయనకి అసలు ఆలోచనే లేదు సార్, ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనే లేదు. లోకేష్ గారిని కూడా సీఎం చేయగలడు, ఆయన చేసి చూపిస్తాడు. ఆయన సినీ రంగంగానే ఉంటాడు, సినిమాలు తీసుకుంటాడు. బాధ్యత పరంగా నా ఆంధ్ర, నేను పుట్టిన గెడ్డ, అమరావతి రాజధాని చెయ్యాలి, పూర్తి చేయాలని ఒక లక్ష్యం, ఒక ధ్యేయంతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. చేతికి దెబ్బ తగిలినా కూడా ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏమైనా తప్పు జరుగుతాయా చూసారా? ఎవడైనా లంచం తీసుకుంటాడా? మంత్రులు అంటేనే ఎన్నో విమర్శలు చేస్తారు, కోట్లు కాజేశారు. ఆ మచ్చ నాకు రాకూడదని నిద్ర పట్టకుండా ఆయన చేసే క్షమే మనకు కనపడుతుంది. నాదెళ్ల మనోహర్ గారిని కూడా నమ్మట్లా, మీకు ఓపెన్గా చెప్పాలంటే. అది ప్రతి బాధ్యత తీసుకుంటున్నాడు, ప్రతిదీ అనేది చేస్తున్నాడు. మన వారం రోజులు హైదరాబాద్ పిలిపించుకున్నాడు, వాళ్ళందరితో అధికారులతో మాట్లాడాడు. ఏ ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్ సొమ్ము వృధా అవుతుందని ఆయనే ప్రయాణం అయ్యి మంగళగిరి వెళ్ళాడంటే ఇంకేం కావాలి ఉదాహరణ? ఎన్ని విమర్శలు చేసినా, వాళ్ళ కులం వాళ్ళు రెచ్చగొట్టినా, మొన్నే అన్నాడు కుల రాజకీయం చచ్చిన రోజే ఆంధ్ర బాగుపడిద్దని. ఆ మాటతోనే అందరూ ఇప్పుడు కులం అనే పేరే ఎత్తారు సార్. ఓపెన్ చెప్పాలంటే కులం కాదు, బాధ్యత ముఖ్యం. కాపు కులంలో కానీ కమ్మ కులంలో కానీ ముందుకు వెళ్తున్నారు. లోకేష్ గారిని సీఎం చేసే బాధ్యత బాలయ్య గారు, నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుని చేస్తారు. చేసేలాగా ఈరోజు లోకేష్ గారు తయారవుతున్నారు. వీళ్ళ బాధ్యతలు లేకుండా కూడా నేనే కాగలను అని లోకేష్ గారు కూడా తయారవుతున్నారు. మాట్లాడే విధానం చూస్తున్నాం. ఈరోజు మాజీ సీఎంకే సవాళ్ళు విసిరాడు. పనికి మాలిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కానీ సీఎం స్పందించలేదంటే సవాళ్ళకు భయపడినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారే భయపడినట్టు. అది చాలు ఉదాహరణ. కాబట్టి ముందుకు వెళ్తారు. లోకేష్ గారు చాలా చదువుకున్నారు సార్. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ కాదు, 8 తర్వాత 9 అనేవాళ్ళు కాదు సార్. ముందే చదువు ఉంది, జ్ఞానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వారసు అంటే అంత సామాన్యుడు కాదు. మొన్న ఒక స్కూల్కి వెళ్తే సార్, ముఖ్యమంత్రి గారిని సార్ అన్నాడు. అది చాలదా సార్? అంతే అంతే. ఒక తండ్రి గౌరవం, విలువ, మర్యాద, 3 లక్షణాలు కనపడుతున్నాయి. అలాంటి వాడే నాయకుడిగా ఎదిగేది, సాయం చేయాలన్న ముందుకు వచ్చేది, 10 మందిని కలుపుకుని వెళ్ళేవాడే సార్ నాయకుడు అంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకుడిగా ఎదుగుతాడు, ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు సార్ చంద్రబాబు గారు తర్వాత. అయితే ఇదండి మన మధ్య ఉన్న నాగ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిపై, ఆయన రాజకీయ విధానాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారితో కలిసి తిరిగే ప్రభుత్వంలో తను పాలు పంచుకున్న విధానాలపై నాగ శ్రీనివాస్ గారు చక్కటి విశ్లేషణ ఇచ్చారండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.